మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 16. ఉదయాన్నే లేచిన మధు నేరుగా కిందకు వెళ్ళి ప్రోటీన్ జ్యూస్ చేసుకుని జై దగ్గరకు వెళ్ళింది. తన చేతిలో గ్లాస్ చూసి జై చిరాకుగా చూశాడు. అంత చిరాకు ఎందుకో పొద్దు పొద్దున్నే కూసింత నవ్వితే నీ సొమ్మేమి పోతుందబ్బా అని అచ్చం పల్లెటూరి భాషలో మాట్లాడింది మధు. నా పనులు నేను చేసుకోకుండా నీ మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తున్నావు మధు, అర్థం చేసుకో. నా పనులు నన్ను చేసుకునివ్వు, అలాగే నీ పని నువ్వు చూసుకో అని గ్లాసు తీసుకొని జ్యూస్ తాగేశాడు. ఓహో, అంటే నా పని నన్ను చేసుకోమని చెప్తున్నారు అంతేనా అని అడిగింది మధు ఓరగా చూస్తూ. అంతే అని గ్లాసు పక్కన పెట్టాడు జై. వెంటనే మధు వెళ్ళి జైను హత్తుకొని బుగ్గన ముద్దు పెట్టింది. హే, చెమట చెమటగా ఉన్నాను నేను, వదులు అంటూ దూరం జరపబోయాడు జై. నాకు ఇలాగే బాగుంది అని మళ్ళీ గట్టిగా హక్ చేసుకున్నది మధు. నువ్వు స్నానం చేయలేదు, నీ చెమట స్మెల్ వస్తోంది నాకు అని అన్నాడు జై తప్పించుకోవటానికి. నా బాడీ అంత ఈజీగా చెమట రాదు, అందులోనూ నేను రాత్రి పడుకునే ముందు నుండి కూడా చెమట చిందించే పని అస్సలు చేయలేదు, కనీసం మనం శ్రమ చేసింది కూడా లేదు అని ముసిముసిగా నవ్వుతూ అన్నది మధు. ఏయ్, పొద్దున్నే ఏం మాటలవి, అంత ఓపెన్గా అంటున్నావా నేను ఏమీ చేయలేదు అని? ఈసారి లోపల నుండి మళ్ళీ కోపం వచ్చింది జైకు. అంతేగా, ఎవరైనా ఇంత అందమైన పెళ్ళాన్ని వదిలి నిద్రపోతారా అంటూ జై ముక్కు గిల్లింది మధు. ఓచ్, నా ముక్కు, నువ్వు నా ఫేసు పట్టుకోకు, ముందు నన్ను వదులు అని అన్నాడు జై. నేను వదలాలి అంటే నాకు కావలసినది నాకు ఇవ్వు అన్నది మధు. ఏమివ్వాలి అన్నాడు జై. ఒక ముద్దివ్వు అన్నది మధు. ఓ అని బుగ్గ మీద పెదవులు జస్ట్ అలా అద్ది పక్కకు తీశాడు జై. నేను అడిగింది ప్రైమరీ స్కూల్ కిడ్స్కి ఇచ్చే కిస్ అడగలేదు, ఐ వాంట్ ఫ్రెంచ్ కిస్ అన్నదే మధు. నాకు ఇష్టం లేదు అని చెప్పాడు జై. నేనా అని అడిగింది మధు. కాదు, కిస్ అని చెప్పాడు జై. ఎందుకు అని అడిగింది మధు. నీ నోటిలో ఉన్న బ్యాక్టీరియా నా నోట్లోకి వస్తుంది, అప్పుడు లేనిపోని రోగాలు వస్తాయి అన్నాడు జై. అదేమిటి, నావి మాత్రమే వస్తాయా, నీవి రావా అన్నది మధు. రావు, నేను నైట్ టైం కూడా బ్రష్ చేసుకుంటాను, నువ్వు చేసుకోవు అన్నాడు జై. ఆ అని నోరు తెరుచుకుని చూసి పెద్ద ఓసిడి మొగుడు అని తిట్టుకున్నది మధు. ఇక వదులు, నేను స్నానం చెయ్యాలి అని అన్నాడు జై. నో, ఈ ఒక్కసారికి నా బ్యాక్టీరియా తీసుకో, ఏమీ కాదు, వెంటనే బ్రష్ చేసుకో, కానివ్వు, లేదంటే నేను అత్తమ్మను పిలుస్తాను అన్నది మధు. చిన్నపిల్లల కంప్లైంట్ చేస్తా అంటున్న మధుని చూసి జైకి నవ్వు వచ్చింది, కానీ పైకి నవ్వలేదు. మధుని విడిపించుకోవటం చిటికలో పని, కానీ అలానే ఉన్నాడు. తనతో అలా ఉంటే చాలా బాగుంటుంది జైకి. సరే, కిస్సే కదా, పెడతా అని ముందుకు వంగాడు జై. మధు కూడా కళ్ళు మూసుకున్నది. తన భర్త మొదటిసారి తను అడిగిన వెంటనే పెడతా అన్నందుకు ఆ ఫీల్ని ఫీల్ అవ్వాలి అని. అంతలోనే వెయిట్ అని వినిపించి కళ్ళు తెరిచింది. ఏమిటి అన్నట్లు. నువ్వు బ్రష్ చేసావా, ఇంత పొద్దున్నే చెయ్యవు కదా, మరి ఈరోజు అని అనుమానంగా అడిగాడు జై. ఆ మాటతో మూడు ఉత్సాహం సర్వనాశనం అయ్యాయి మధుకి. పిచ్చి కోపం వచ్చింది. వెంటనే జై నుండి దూరం జరిగి పోయి స్నానం చేసుకో, చెమట కంపు కొడుతున్నారు అని తన ఫ్రస్ట్రేషన్ అంతా తీరేలా అరిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైందని అంతలా రియాక్ట్ అయింది, నేను బ్రష్ గురించేగా అడిగింది అని మధు దూరంగా వెళ్ళటంతో ఒక చిన్న డిసప్పాయింట్ వచ్చింది జైలో. మళ్ళీ ఆ ఫీలింగ్ను పక్కన పెట్టి స్నానం చేయటానికి వెళ్ళాడు. కిందకు వెళ్ళిన మధుకి ఫ్రస్ట్రేషన్ తగ్గలేదు. డైరెక్ట్గా కిచెన్లోనికి వెళ్ళింది. సాంబార్ కోసం పెట్టిన సొరకాయ కనిపించింది మధుకు. పక్కనే ఉన్న చాకు తీసుకొని కసకసా దాన్ని కట్ చేయటం మొదలుపెట్టింది. కిచెన్లోనికి వచ్చిన జానకి గారు అది చూసి షాక్ అయ్యారు. హే హే, అలా కట్ చేస్తున్నావు ఏమిటి, బంగారం లాంటి సొరకాయను పాడు చేస్తున్నావు అని అంటూ వచ్చారు ఆవిడ. ఇక్కడ నాకు బాడీ మొత్తం మంటతో అంటుకుపోతూ ఉంటే మీకు మీ సొరకాయ ముఖ్యం అయిందా అని కోపంగా జానకి గారి సైడ్ తిరిగి కత్తి ముఖం మీద ఆడిస్తూ అన్నదే మధు. అమ్మో, ఇంత కోపమా, దీనికి కారణం ఎవరు బంగారు అని అడిగారు జానకి గారు. ఇంకెవరు, మీ కొడుకు అని చెప్పింది మధు. ముందు నువ్వు ఆ కత్తి పక్కన పెట్టు, లేదంటే నా ముఖంలోనికి గుచ్చుకుపోతుంది అన్నారు జానకి గారు. మధు అప్పుడు స్పృహలోనికి వచ్చినట్లు అయ్యి కత్తి పక్కన పెడుతూ సారీ అత్తయ్య అని అన్నది. నేనేమీ ఫీల్ కావటం లేదు, కానీ ఇంతకీ ముందు అంత కోపంగా ఉన్నావు,
ఏమైంది అని అడిగారు జానకి గారు. మీ అబ్బాయి వల్లే అత్తమ్మ అన్నది మధు. అది చెప్పావులే, కారణం ఏమిటి అని అడుగుతున్నాను అన్నారు జానకి గారు. అది అని అంటూ, అయ్యో ముద్దు గురించి ఎలా చెప్పేది అని తను తాను తిట్టుకుని, మీ అబ్బాయికి ఉన్న ఓసిడీతో నేను వేగలేకున్నా అత్తమ్మ, ఆయనకు ఎవరి పోలిక వచ్చింది అని అడిగింది మధు. మా అత్తయ్య గారు తన చుట్టూ చాలా పరిశుభ్రంగా ఉండేలా చేసుకునేవాళ్ళు, ఒక్క చిన్న మురికి లేకుండా, ఆరోగ్యం పాడు కాకుండా అని చెప్పారు జానకి గారు. ఓహో, అయితే ఆవిడ పోలిక వచ్చిందా అన్నది మధు. ఎంతకీ ఏమైనది అని అడిగారు జానకి గారు. ఏదో అయిందిలేండి, ఇదిగో మీ సొరకాయ, ఇక మీ సాంబారు మీరు చేసుకోండి అని వెళ్ళిపోతూ అన్నది మధు. జానకి గారు వెళుతూ ఉన్న మధు జడపట్టి లాగి, నువ్వు వెళ్ళిపోతే ఎవరు వంట చేసేది, రా కానివ్వు అంటూ మొదలుపెట్టారు ఆవిడ. అత్తమ్మ అంటూ బుజ్జగిస్తూ బ్రతిమిలాడుతూ నవ్వుతూ నవ్విస్తూ వంట పూర్తి చేసింది మధు. రోజులు చకచక జరిగిపోతూ ఉన్నాయి. మధు జై ఆఫీస్కు వెళ్ళటం, ఇంటికి వచ్చాక మధు అల్లరికి మాటలకి టైం తెలియటం లేదు జానకి గారికి. ఈ మధ్య శేఖర్ గారితో కూడా కొద్దిగా చనువు వచ్చింది మధుకు. కొంచెం ఫ్రీగా మాట్లాడటం అలవాటయ్యింది. జై ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అంటే ఇంటికి వచ్చాక కూడా ఎక్కువ టైం వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మధు బాల్కనీలో దివ్యతో కాల్ మాట్లాడుతూ జైని చూస్తూ ఉన్నది. ఇప్పటికే 2 నెలలు దాటుతోంది. ఇంకా హనీమూన్కు ప్లాన్ చేయకపోవటం ఏమిటి అని అడిగింది దివ్య. ఏం చెప్పమంటావే, మొదటి నెల మొత్తం ఎదురు చూశా, ఒక్కసారి కూడా తన నోటి నుండి హనీమూన్ అని రాలేదు. నేను ఒకసారి అడుగుదాము అని అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు చూడు ల్యాప్టాప్ ముందు వేసుకొని కూర్చుంటాడు అని చెప్పింది మధు. వర్క్ ఎప్పుడు ఉండేదే కదా, ఒకసారి ధైర్యం చేసి అడుగు, ఇంకో 2 నెలలు పోతే ఇక నువ్వు వెళ్ళినా కూడా ఉపయోగం లేదు అన్నది దివ్య. అదేమిటి అలా అన్నావు అని అడిగింది మధు. ఏదైనా పెళ్ళైన కొత్తలో బాగుంటుంది, అందుకనే చెప్తున్నాను అన్నది దివ్య. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు చెప్తున్నావు, ఏమిటి కథ అని అడిగింది మధు నవ్వుతో. కథ లేదు, ఏమీ లేదు, స్వప్న చెప్పమని చెప్పింది, అదే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తున్నాను అంతే అన్నది దివ్య. ఓహ్, తనకేమీ పని లేదా ఇంకా అన్నది మధు. ఏదో చెప్పింది, నువ్వు ముందు అడుగు, ఇక నేను పెట్టేస్తున్నాను బాయ్ అని కాల్ కట్ చేసింది దివ్య. మధు మెల్లిగా బెడ్ మీదకు వెళ్ళి పడుకొని జై వైపు చూసింది. టైం చూస్తే ఇంకా 9:30 చూపిస్తోంది. కొద్ది కొద్దిగా జై వైపు జరిగి జై చెస్ట్ టచ్ చేసింది. బెడ్ మీద కూర్చొని వర్క్ చేస్తూ ఉన్న జై సడన్ గా తగిలిన స్పర్శకు తల తిప్పి చూశాడు. ఇంకా ఎంతసేపు వర్క్ అని అడిగింది మధు. ఏమైనా పనుందా నాతో అన్నాడు జై. మీతో పని ఉంటేనే మీ దగ్గరకు రావాలా అన్నది మధు. నా వర్క్ గురించి అడుగుతున్నావు అంటే నాతో పని ఉన్నది అని అనుకున్నాను అన్నాడు జై. పని కాదు కానీ మీతో మాట్లాడాలి అని చెప్పింది మధు. మాట్లాడుతూ ఉన్నావుగా అన్నాడు జై. అబ్బా, మీరు ల్యాప్టాప్ పక్కన పెట్టి మాట్లాడండి, నా కోసం కొద్దిసేపు ప్లీజ్ అన్నది మధు. సరే అని పక్కన పెట్టాడు జై. మధు వెంటనే లేచి జైని సైడ్ నుండి హక్ చేసుకున్నట్లు కూర్చున్నది. తన భుజం చుట్టూ చేయి వేసి చెప్పు అని అన్నాడు జై. మన పెళ్ళయి 2 months దాటింది, మీకు తెలుసా అన్నది మధు. అవును, అయితే ఏమిటి అన్నాడు జై. మరి మనం హనీమూన్కు ఎక్కడికి వెళ్ళటం లేదా అని అడిగింది మధు. ఇప్పుడా అన్నాడు జై. అవును, ఇప్పుడు కాక ఇంకా మనం ముసలివాళ్ళు అయ్యాక వెళతామా అన్నది మధు. ఛాన్స్ ఉంటే అప్పుడు కూడా వెళదాంలే అని అన్నాడు జై. ఇప్పుడు గురించి చెప్పట్లేదు, మళ్ళీ అప్పుడు కూడా వెళదాం అంటున్నారు అన్నది మధు. రెండింటికి వెళదాం అన్నాడు జై. అదే ఎప్పుడు అని అడిగింది మధు. చెప్తా, నువ్వు పడుకో, ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేవాలి, నాకు మీటింగ్ ఉన్నది అన్నాడు జై. మీరు మ్యాటర్ మొత్తం చెప్పకుండా మధ్యలో ఆపేయొద్దు, ఎప్పుడు వెళదామో చెప్పండి అన్నది మధు. జై బాగా ఆలోచించి కొద్దిసేపు వెయిట్ అని బయటకు వెళ్ళాడు. నేరుగా కిచెన్లోనికి వెళ్ళి తనకు కావలసినవి తీసుకొని మళ్ళీ రూమ్లోనికి వచ్చాడు. ఏమిటి చేతిలో అని అడిగింది మధు. తర్వాత చెప్తా, నాతోరా అంటూ రూమ్ బయటకు నడిచాడు జై. అసలు ఎక్కడికి అని చెప్పకుండా రా వెళదాము అంటే ఎక్కడికి అని వెనకే వస్తూ అడిగింది మధు. మాట్లాడుకుండారా అని మేడ మీదకు తీసుకొని వెళ్ళాడు జై. మేడ మీద చాలా విశాలంగా ప్రశాంతంగా ఉన్నది. మధ్యలో కూర్చోవటానికి వీలుగా ఒక పెద్ద బెంచ్ లాగా పెట్టారు.
రా కూర్చుందాం అని వెళ్ళి అక్కడ కూర్చొని మధుని తన పక్కన కూర్చోబెట్టాడు. తను తెచ్చిన కవర్ను పక్కన పెట్టాడు జై. చుట్టూ చాలా ప్రశాంతంగా హాయిగా ఉండటంతో జై చేయి పట్టుకొని తన భుజం మీద తలవాల్చింది మధు. ఆకాశంలో చూడు, చందమామ ఎంత బాగున్నాడు అని అన్నాడు జై. నిజమే అండి, చాలా అంటే చాలా బాగున్నాడు అన్నది మధు. హా, మనసుకు చాలా హాయిగా ఉన్నది కదా అన్నాడు జై. అవును అని చెప్పింది మధు. జై పక్కనే ఉన్న కవర్ల నుండి ఒక బాక్స్ నుండి డార్క్ షుగర్లెస్ చాక్లెట్, ఇంకొక కవర్ నుండి హనీ బయటకు తీశాడు. హనీలో చాక్లెట్ కొద్దిగా అద్ది తీసుకో అని ఇచ్చాడు. ఏమిటి ఈ వింత, మీరు నా కోసం చాక్లెట్ ఇస్తున్నారా, అది కూడా రాత్రిపూట? ఏదో పెద్ద విపత్తు రాబోతుంది అన్నది మధు. నువ్వు మరీ ఎక్కువ అంటున్నావు మధు అన్నాడు జై. అసలు చాక్లెట్ తినవద్దు అని చెప్పిన మీరే ఇస్తే ఇలాంటి రియాక్షనే వస్తుంది మా నుండి అన్నది మధు. సరే తీసుకో, ఇది షుగర్లెస్ కాబట్టి హనీ యాడ్ చేశాను అన్నాడు జై. ఓహ్, థ్యాంక్ యూ అని అది తీసుకుని తింటూ ఉన్నది మధు. బాగుందా అని అడిగాడు జై. చాక్లెట్ చేదుగా ఉన్నది, బట్ హనీ యాడ్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పింది మధు. మరి మూన్ ఎలా ఉన్నది అని అడిగాడు జై. మూన్ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా, చాలా చాలా నచ్చింది, ఎంతసేపు అయినా చూడొచ్చు అని చెప్పింది మధు. ఓ చూడు, ఇంకాసేపు ఇక్కడే ఉందాం అని అన్నాడు జై. ఆ మాత్రం టైం ఇచ్చినందుకే లోపల తెగ సంతోషపడిపోయింది మధు. ఈరోజు ఈ మాత్రం ప్రేమ టైము చాలు, ఇంకేమీ వద్దు అని అనుకున్నది. ప్రపంచంలో ఎవరూ లేరు, తాము ఇద్దరే అని అనిపిస్తోంది. చుట్టూ చీకటి, అప్పుడప్పుడు పలకరించి వెళ్లే చల్లటి గాలులు, పైన పండు వెన్నెల, పక్కన మనసైన భర్త. ఈ కాలం ఇలాగే ఆగిపోతే బాగుండు అని అనిపించింది మధుకి. అలాగే కళ్ళు మూసుకొని ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉన్నది. జై కూడా కొద్దిసేపు ఆమెను కదిలించలేదు. తను కూడా ఆ మూమెంట్ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత అడిగాడు జై. అతను అడిగిన దానికి మధుకి దిమ్మ తిరిగిపోయింది అని చెప్పాలి. హనీమూన్ ఎలా ఉన్నది అని అడిగాడు జై. పిచ్చి చూపులు చూసింది మధు జై వైపు. పక్కనే ఉన్న హనీ మధు చేతిలో పెట్టి పైన ఉన్న మూన్ని చూపించాడు జై. ముందు అతను చెప్పింది మైండ్ రిజిస్టర్ చేసుకోలేదు. అర్థమైన తర్వాత ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు మధుకు. అంటే ఇంతసేపు మీరు ఈ హనీ చాక్లెట్ ఇచ్చింది, మూన్ చూపించింది, ఇది చెప్పడానికేనా అని అడిగింది. అవును అని నవ్వుతూ అన్నాడు జై. ఆహా, అరచేతిలో స్వర్గం చూపిస్తా అన్నట్లు ఈ మూను హనీ చూపించి హనీమూన్ అయిపోయింది అంటే నేను ఒప్పుకోను అన్నది మధు. ఎందుకు ఒప్పుకోవు అన్నాడు జై. ఎందుకు ఒప్పుకోవాలి? హనీమూన్కు మంచి మంచి ప్లేసెస్కు వెళ్ళాలి అని ఎన్ని కలలు కన్నానో తెలుసా అని ముక్కుపుటలు ఎగరేస్తూ అడిగింది మధు. నువ్వు ఎన్ని కలలు కన్నా కూడా నేను చూపించాలి అని అనుకున్న హనీమూన్ ఇదే అన్నాడు జై. ప్రాక్టికల్ జోకు చేయటానికి మీకు ఇదే దొరికిందా అన్నది మధు. జోక్ కాదు, నిజం చెప్తున్నాను. నువ్వు హనీమూను అని అంటున్నావు, కానీ నాకు చాలా హెక్టిక్ వర్క్ ఉన్నది. నాతో లైఫ్ ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ చెప్పాను. హనీమూన్కు నిన్ను తీసుకుని వెళ్ళాలి అని నాకు ఉన్నది, కానీ ఇంకొక 4 months వరకు నాకు ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు అని సిన్సియర్గా చెప్పాడు జై. తను ఒకసారి హనీమూన్ అనగానే నేను ఫీల్ అవ్వవద్దు అని ఇంత క్లియర్గా చెప్తూ ఉంటే ముచ్చటగా చూస్తూ ఉన్నది మధు. ఇలాంటి మార్పే తను కోరుకున్నది. తనతో ఏదైనా ఫ్రీగా చెప్పాలి, హక్కుగా చెయ్యాలి అని. మెల్లమెల్లగా తను అనుకుంటూ ఉన్న మార్పు జరుగుతూ ఉన్నది. ప్రేమగా జై వైపు చూస్తూ ఇంకాస్త దగ్గరగా జరిగింది మధు. మధుని చూస్తూ ఉన్నాడు జై. మీరు ఇంత బిజీగా ఉన్నా కూడా నా కోసం ఈరోజు ఈ టైం ఇచ్చారు చూసారా, అది చాలు నాకు. మీతో ఈ వెన్నెల్లో మీ చెంతన, మీ కౌగిలి, ఇది చాలు. మీరు రోజు ఇలా నాతో కొద్దిసేపు అయినా ఏకాంతంగా గడిపితే నాకు వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేను. మీరు అన్నట్లు ఇదే హనీమూన్ అయితే ఈ హనీమూన్ని జీవితాంతం కావాలి అని కోరుకుంటాను అని ఎంతో ప్రేమగా జై కళ్ళల్లోనికి చూస్తూ చెప్పింది. ఆమె చెప్పిన మాటలకు జై మనసు వశం తప్పింది. ఒక మనిషిని నిజంగానే ఏమీ ఆశించకుండా ప్రేమిస్తారా? నేను ఎక్కడకు బయటకు కూడా తీసుకుని వెళ్ళలేదు, కనీసం గిఫ్ట్స్ కూడా ఇవ్వలేదు. వసంత్ చాలాసార్లు చెప్పాడు ఏదైనా తీసుకుని వెళ్ళి ఇవ్వు అని, ఒక్కసారి కూడా మాట వినలేదు. నేను చేసే పనులకు మధు ఎలా రిసీవ్ చేసుకున్నా మళ్ళీ మామూలుగానే మాట్లాడుతుంది. అదే నేనైతే వాళ్లకు నా ముఖం కూడా చూపించడానికి ఇష్టపడను అని అనుకుంటూ చూస్తూ ఉన్నాడు.
ఇక వెళదామా కిందకు అని అడిగింది మధు జైను. ఆమెతో పాటు కిందకు వెళ్ళి ఆలోచిస్తూ పడుకున్నాడు. యథావిధిగా జై చెయ్యి మీద తల పెట్టుకుని నడుము చుట్టూ చెయ్యి వేసి పడుకున్నదే మధు. తలపెట్టుకున్న చేయి కిందకు తెచ్చి ఆమె చుట్టూ వేశాడు. అది కరెక్ట్గా మధు నడుము మీద ల్యాండ్ అయ్యింది. నైట్ డ్రెస్ వేసుకోవటం వల్ల అది కొంచెం పక్కకు జరిగి చెయ్యి డైరెక్ట్గా స్కిన్కు టచ్ అవుతూ ఉన్నది. మధు బాడీ చల్లుమన్నట్లు అయ్యింది జై టచ్కు. తల ఎత్తి చూస్తే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. పొరపాటున వేశాడా, నేను ఇంకా కావాలి అని వేశాడేమో అని అనుకున్నాను అని కళ్ళు మూసుకున్నది. ఏదో ఆలోచనలో ఉన్న జై మెత్తగా తగిలేసరికి వీణలాగా మీటుతూ ఉన్నాడు. ఒక్కొక్క టచ్కు ఇక సరిగమలు పలుకుతూ ఉన్నాయి మధుకు. ఈయన ఏం చేస్తున్నది అర్థమవుతుందా లేదా, ఎలా దీన్ని అనుకోవాలి అని మధు వేలితో జై పెదవుల మీద ఇటు అటు కదుపుతూ జై ముఖం వైపు చూసింది. మధు చేసిన పనికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఏమిటి ఇంకా నిద్రపోకుండా అని అడిగాడు. మీరు చేసే పనికి నిద్రపోయింది అని చెప్పింది మధు. నేనేం చేశాను అన్నాడు జై. ఒకసారి మీ ఎడమ చెయ్యి ఎక్కడ ఉందో చూడండి అన్నది మధు. అప్పటికి ఇంకా జై చెయ్యి అలానే సవరిస్తూ ఉన్నది. వెంటనే దాన్ని తీసి ఓకే ఇంకా నిద్రపో అని అన్నాడు. ఇలా మెచ్చుకున్నానో లేదో అలా అప్పుడే తుస్సుమనిపిస్తాడు. ఇంత డిస్టర్బ్ చేసి నిద్రపోవాలట, ఎలా నిద్రపోయేది అని అనుకున్నది. ఏవండి అని గోముగా పిలిచింది మధు. అన్నాడు జై. ఏవండి అని మళ్ళీ పిలిచింది మధు. చెప్పు అని అన్నాడు జై. హనీమూన్కు వెళ్ళి సైలెంట్గా పడుకోరు, మీకు తెలుసా అన్నది మధు. మరేం చేయాలి అని నవ్వుతూ అడిగాడు జై. ఏం చేయాలో తెలియకుండానే పెళ్లి చేసుకున్నారా, హనీమూన్ అని చెప్పి మూన్ చూపించారా అని ఛాతీ మీద వేలితో సర్కిల్స్ చుడుతూ సిగ్గుపడుతూ అడిగింది మధు. ఇక లైట్ ఆఫ్ చేయకపోవటంతో మధు ముఖం సిగ్గుతో ఎర్రగా అవటం కనిపిస్తూ ఉన్నది. చాలా ఇష్టంగా చూశాడు తనను. ఒక్కసారిగా తన బాడీలో వైబ్రేషన్స్ వచ్చాయి. పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేసి ఆలస్యం చేయకుండా తన మీదకు చేరిపోయాడు. ఈసారి కూడా ఏ ముద్దు లేదు, ఏ లాలింపు లేదు, ఏ వర్ణన లేదు. కానీ చేసేదానిలో ఇష్టం మాత్రం కనిపించింది మధుకు. తను ఇంతేనా అని అనుకుని అతనికి సహకరించింది. ప్రతిసారిలాగానే అప్పుడు కూడా లేచి పక్కకు తిరిగి పడుకున్నాడు. అలసిపోయిన దేహం మనసుతో మధు కూడా అలానే నిద్రపోయింది. కాకపోతే కంటి కొసన ఒక కన్నీటి బొట్టు జారి జుట్టులో కలిసిపోయింది. ఇటు వసంత్ హాయ్ అంటూ దివ్య స్కూటీకి అడ్డుగా వచ్చి ఆపాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది దివ్య. వసంత్ను చూడగానే ముందు రోజు ఇచ్చిన ముద్దు గుర్తుకు వచ్చి వెంటనే చెంప మీద చెయ్యి పెట్టుకున్నది. వసంత్ అది చూసి మనోహరంగా నవ్వాడు. దివ్య చుట్టూ చూసింది. అప్పుడప్పుడే అందరూ ఆఫీసులోనికి వెళ్ళటానికి వస్తూ ఉన్నారు. ప్లీజ్ వసంత్ గారు, ఇక్కడ ఎటువంటి ఇష్యూ చేయకుండా వెళ్ళండి, ఇది ఆఫీసు, ఎవరైనా చూస్తే రకరకాలుగా అనుకుంటారు అని భయంగా అన్నది దివ్య. అయ్యో భలేవారే, నేను మీకోసం వచ్చాను అనుకుంటున్నారా దివ్య గారు అని వెటకారంగా అన్నాడు వసంత్. అంటే అన్నట్లు చూసింది దివ్య. హాయ్ అన్నయ్య అని స్కూటీతో ఎంట్రీ ఇచ్చింది మధు. ఇదిగో మా చెల్లి కోసం వచ్చాను అని నవ్వి కన్ను కుట్టాడు వసంత్. దివ్య తడబడుతూ చూపు తిప్పుకున్నది. మధు వాళ్ళను చూసి నవ్వుకుని ఇంకా టైం ఉన్నదిగా, పదండి టీ పార్టీ ఇస్తాను స్కూటీ కొన్నందుకు అని అన్నది. మధు ఇప్పుడు అవసరమా అని కొద్దిగా ఇబ్బందిగా అన్నది దివ్య. అవును, నిన్న అన్నయ్యకు చెప్పాను స్కూటీ గురించి, పార్టీ కావాలి అని అన్నాడు. అయితే ఆఫీస్ దగ్గరకు రమ్మని చెప్పాను, వచ్చిన వాళ్ళను పార్టీ ఇవ్వకుండా పంపితే పాపమే అన్నది మధు జాలిగా. అవునవును మహాపాపం మధు అని అన్నాడు వసంత్ నవ్వుతో. మీ ఇద్దరు వెళ్ళండి అయితే, నేను లోపలికి వెళ్తాను అన్నది దివ్య. హే తమాషాగా ఉన్నదా, నువ్వు లేకుండా ఎలా, అయినా లోపలికి వెళ్ళి ఏం చేస్తావు, నోరు మూసుకొని నడువు అని ముందుకు కదిలింది మధు. చేసేదేమీ లేక దివ్య కూడా వాళ్లతో కదిలింది. పక్కనే ఉన్న కాఫీ డేలో ముగ్గురు సెటిల్ అయ్యారు. సో నీ ఆఫీస్ వర్క్ ఎంతవరకు వచ్చింది అన్నయ్య అని అడిగింది మధు. అన్నీ సెట్ అయ్యాయి, ఇక వర్క్ స్టార్ట్ చేయటం మిగిలింది అన్నాడు వసంత్. ఇంతకీ ఏ బిజినెస్ అన్నయ్య అని అడిగింది మధు. ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజర్ మధు, చిన్నప్పటి నుండి నా కళ ఇప్పుడు తీరుతోంది అని చెప్పాడు వసంత్. ఓహ్ కంగ్రాట్స్ అన్నది మధు. థ్యాంక్ యూ అని దివ్య వైపు చూశాడు వసంత్. తను చెప్పకపోతే బాగుండదు అని దివ్య కూడా కంగ్రాట్స్ అని చెప్పింది. థ్యాంక్స్ అని అన్నాడు వసంత్.
కొద్దిసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మాటల్లో వసంత్ దివ్యను చూస్తూ ఉంటే అది తెలిసిన దివ్య దిక్కులు చూస్తూ కూర్చుంది. వాళ్ళిద్దరిని చూసి మధు నవ్వుకున్నది. ఓకే మధు, సీ యూ నెక్స్ట్ టైం, ఇక వెళదాం అన్నాడు వసంత్. ఓకే అన్నయ్య అంటూ మధు లేచి ముందుకు వెళితే వెనుక దివ్య, ఆ వెనుక వసంత్ కదిలారు. దివ్య వడవడిగా మధు దగ్గరకు వెళుతూ ఉంటే ఎంట్రన్స్ దగ్గర చేయి పట్టి పక్కకు లాగాడు వసంత్. ఆహ్ అని అరుస్తూ వసంత్ను గుద్దుకున్నది దివ్య. నేను చెప్పింది ఏం చేశావు అని అడిగాడు వసంత్. ఏమీ చేయలేదు, చేయవలసిన అవసరం కూడా లేదు, వదలు నన్ను అన్నది దివ్య. అస్సలు వదలను, నిన్న నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా అని ఇంకా దగ్గరకు లాగాడు వసంత్. తన నుండి విడిపించుకుంటూ ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు అన్నది దివ్య. దానికి కారణం నువ్వే కాబట్టి అన్నాడు వసంత్. నేనెలా అని అడిగింది దివ్య. నువ్వు నా కల్లోనికి వచ్చి నా నిద్రను చెడగొడుతున్నావు అని ముఖం మీద వేలితో రాస్తూ అన్నాడు వసంత్. వసంత్ తనకు అంత దగ్గరగా ఉంటూ తను అలా ముఖం మీద రాస్తూ ఉంటే చెమటలు పడుతూ ఉన్నాయి దివ్యకు. బాడీ మొత్తం చల్లగా అవుతోంది. ఎంత వదిలించుకుని వెళదామో అనుకున్నా కుదరటం లేదు. అంతలో ఎవరో రావటంతో తనను వదిలేశాడు వసంత్. పరుగున బయటకు వచ్చింది దివ్య. ఇంత లేట్ ఏమిటి అని తెలియనట్లే అడిగింది మధు. ఆ వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను, పద ఇక అని తొందర పెట్టింది దివ్య. మధు దివ్య కంగారును చూసి చిన్నగా నవ్వుకుని వెనక్కు చూసింది. వసంత్ అక్కడే నిలబడి ఉన్నాడు. బాయ్ అన్నట్లు చెయ్యి ఊపింది మధు. వసంత్ కూడా చెయ్యి ఊపి అక్కడి నుండి కదిలాడు. 10 రోజుల పాటు ఇలాగే సాగాయి. వసంత్కి కుదిరినప్పుడల్లా దివ్యకు కనిపించి తన ప్రేమ గురించి అడగటం, తను భయపడి వెళ్ళిపోవటం. ఇటు మధు జైతో మాటలు కలుపుతూ తన మాటల్లో చేతల్లో జైకు ప్రేమను తెలియచేస్తూ వచ్చేది. ముందులాగా కాకుండా ఇప్పుడు జై ఎంత బిజీగా ఉన్నా నైట్ తొందరగా వస్తున్నాడు. మధ్య మధ్యలో టెర్రస్ మీదకు వెళ్ళి మధుతో టైము స్పెండ్ చేస్తూ ఉన్నాడు. ఆ టైం తనకు చాలా బాగా నచ్చింది. ఇటు ప్రీతి పెట్టిన మనుషులు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మూమెంట్స్ తెలుసుకుంటూ ఇద్దరి గురించి ఇంకాస్త తెలుసుకోవటానికి వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారో కనుక్కోవాలి అని అనుకున్నదే తడువుగా ఆ రోజు ఆఫీస్కు స్టార్ట్ అయ్యింది. వర్క్లో ఫుల్ బిజీగా ఉన్న జైకు క్యాబిన్ డోర్ తీసుకొని వస్తూ కనిపించింది ప్రీతి. ఇది నా క్యాబిన్ ప్రీతి, నువ్వు కనీసం నాకు కూడా చేయకుండా వస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు జై. కామాన్ క్రిష్, నేనే కదా, అయినా నేను ఈ కంపెనీకి కాబోయే చైర్మన్ని, ఎనీ టైం ఎనీవేర్ నా ఎంట్రీ ఉంటుంది అని చెప్పింది ప్రీతి. నేను కాదు అని చెప్పటం లేదు, కానీ నా కోసం అలాట్ చేసిన క్యాబిన్కు నా పర్మిషన్ అవసరం అని అంటున్నాను. ఇంకొకసారి ఇలా చేయకు అన్నాడు జై. ఆల్ రైట్ జై, ఏమిటి విశేషాలు, నేను వచ్చాక ఒక్కసారి కూడా కలవటానికి రాలేదు అని అడిగింది ప్రీతి. ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ పర్టికులర్గా కలవటానికి మనమేమి ఫ్రెండ్స్ కాదు కదా అన్నాడు జై. బట్ నేను నిన్ను ఫ్రెండ్ అని అనుకుంటున్నాను, నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేయటం ఏమీ బాగలేదు అన్నది ప్రీతి. ఇక ఆపు ప్రీతి, నేను వర్క్లో ఉన్నాను, కావాలి అని నేను ఏమీ చేయలేదు అన్నాడు జై. ఎలా ఉన్నది నీ మ్యారీడ్ లైఫ్ అని అడిగింది ప్రీతి. గుడ్ అని చెప్పాడు జై. జస్ట్ గుడ్ అని అడిగింది ప్రీతి. అంతకంటే ఇంకేం చెప్పాలి అన్నాడు జై. ఓ, నన్ను ఒక్కసారి కూడా మీ ఇంటికి ఇన్వైట్ చేయలేదు పెళ్ళయ్యాక అన్నది ప్రీతి. నువ్వు ఇక్కడ లేవు కదా ప్రీతి అన్నాడు జై. ఇప్పుడు వచ్చా కదా అన్నది ప్రీతి. మీరు ఎప్పుడైనా రావచ్చు అన్నాడు జై. థ్యాంక్ యూ, ఈ ఆదివారం వస్తాను అయితే అని చెప్పింది ప్రీతి. ఓకే అని తన పనిలో ఇన్వాల్వ్ అయ్యాడు జై. ఇక ఏమి మాట్లాడినా ఓకే ఎస్ అని చెప్తూ ఉంటే విసుగు వచ్చి ఇంటికి వెళ్ళింది ప్రీతి. అనుకున్నట్లే ఆదివారం వచ్చింది. డీసెంట్గా కుర్తా ప్యాంటు వేసుకొని జై వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యింది. ఆగు ప్రీతి అంటూ వచ్చారు వీరేంద్ర గారు. యాస్ డాడ్ అన్నది ప్రీతి. జయకృష్ణ వాళ్ళ ఇంటికి నిన్ను ఇన్వైట్ చేయించుకున్నావా అని అడిగారు వీరేంద్ర గారు. నో, తానే రమ్మని చెప్పాడు అన్నది ప్రీతి. డోంట్ బి ఫులిష్ బేబీ, వాళ్లకు కొత్తగా పెళ్ళయింది, మనం వాళ్ళను ఇన్వైట్ చేయాలి, కానీ నువ్వు వెళ్ళి మాట్లాడి నువ్వే వాళ్ళ ఇంటికి వెళుతున్నావు అన్నారు వీరేంద్ర గారు. ఓహ్ కామాన్ డాడ్, ఎవరు పిలిస్తే ఏమిటి అన్నది ప్రీతి. ప్రీతి, కొన్ని పద్ధతులు విధానాలు ఉంటాయి, అవి మనం పాటించాలి. ఈసారికి ఇలా వెళ్ళిరా, కాకపోతే వచ్చేటప్పుడు వాళ్లను మన ఇంటికి ఇన్వైట్ చెయ్యి అని చెప్పారు సుధా గారు.
సరే మామ్, ఇక మీ లెక్చర్ అయిపోతే నేను వెళ్తున్నాను, బాయ్ అన్నది ప్రీతి. ఓయ్, నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోతే ఎలా? నేను నీతో వస్తాను, నాకు బోర్ కొడుతుంది అంటూ వచ్చాడు సిద్ధు. అబ్బా, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? నన్ను వెళ్ళనివ్వవా అని విసుగ్గా అడిగింది ప్రీతి. ఇప్పుడు వాడేమన్నాడు అని అంతగా విసుక్కుంటున్నావు ప్రీతి? ఇవాళ నీ బిహేవియర్ ఏమిటి ఎలా ఉన్నది అన్నారు సుధా గారు. నథింగ్ మామ్ అని ఆవిడకు చెప్పే సిద్ధు, నేను ఇంకొక రోజు తీసుకొని వెళతాను, ఇప్పుడు అయితే నన్ను వెళ్ళనివ్వు, బాయ్ అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది ప్రీతి. ఇంట్లో ముందుగానే చెప్పటంతో అన్ని రకాల స్పెషల్స్ చేసి పెట్టారు జానకి గారు. ఆవిడకు సహాయం చేస్తూ ఉన్నది మధు. శేఖర్ గారు న్యూస్ చూస్తూ ఉంటే పక్కనే ఉన్న సోఫాలో ల్యాప్టాప్ పట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు జై. రెడీ అయిన డిషెస్ అన్ని టేబుల్ మీద పెడుతూ జై సైడ్ చూసింది మధు. కిచెన్లోనికి వెళ్ళి, అత్తమ్మ, నీ అబ్బాయికు సండే మండేతో పని లేదా? ఎప్పుడూ ఆ ల్యాప్టాప్ పట్టుకుని టికు టిక్కుమని నొక్కుతూనే ఉంటాడు అని కోపంగా అడిగింది మధు. వెళ్ళి వాడిని అడక్కపోయావా అన్నారు జానకి గారు. అడిగిన వెంటనే చెప్పేస్తారు మరి అన్నది మధు. వాడే చెప్పనప్పుడు నాకేం తెలుస్తుంది అన్నారు జానకి గారు. అది కాదత్తమ్మా, ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టి కొద్దిగా మనతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అన్నది మధు. అదేదో నువ్వే వాడికి చెప్పు అన్నారు జానకి గారు. నేను చాలాసార్లు చెప్పాను, కానీ వినటం లేదు అని చెప్పింది మధు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మీ ఆయన ఎవరి మాట వినని మొండోడు. పద, అన్ని టేబుల్ మీద పెట్టు అన్నారు జానకి గారు. అని అనుకుంటూ అన్ని టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది మధు. కొద్దిసేపటికి ప్రీతి రావటంతో అందరూ కలిసి సాదరంగా ఆహ్వానించారు. ఇంతకు ముందు అప్పుడప్పుడు జై పేరెంట్స్ను చూసినప్పటికీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఈరోజు మంచి అవకాశం రావటంతో మార్కులు కొట్టేయటానికి ఇద్దరి కాళ్లకు దండం పెట్టింది ప్రీతి. ఇద్దరు ముఖాలు చూసుకొని పైకి లేపారు. ఏమిటి ప్రీతి ఇది, ఇలా కాళ్లకు దండం పెట్టడం అన్నారు జానకి గారు. మీరు పెద్దవారు ఆంటీ, మీకు అంకుల్కి కాళ్లకు దండం పెట్టడం తప్పే కాదు అన్నది ప్రీతి. ఈ కాలంలో కూడా ఇలా అనుకువగా ఉండే పిల్లలు ఉన్నారు జానకి అని అన్నారు శేఖర్ గారు. ఆయన మాట విని లోపల నవ్వుకున్నది ప్రీతి. హాయ్ ఆయన జైని పలకరించింది. జై ఫార్మల్ గా విష్ చేసి, షీఈ్ మై వైఫ్ మధులిత, గుర్తు ఉన్నది కదా అని అడిగాడు. హాహా, ఎందుకు గుర్తులేదు, బాగా గుర్తు ఉన్నది అని సాగతీస్తూ హాయ్ అన్నది ప్రీతి నవ్వుతో. మధు కూడా హాయ్ అని, ఏమిటి ఈమె వ్యవహారం తేడాగా ఉన్నది అని మనసులో అనుకున్నది. అందరం కలిసి తిందాము అని జానకి గారు అంటూ ఉంటే, అయ్యో పెద్దవాళ్ళు మీరు, ముందు తినండి, తర్వాత మేము తింటాము, ఏమంటావు క్రిష్ అని అడిగింది ప్రీతి జై చెయ్యి పట్టుకొని. డొక్కు మొహంది, ఎలా పట్టుకున్నదో చూడు మా ఆయన్నో అని అనుకుని చూస్తూ ఉన్నది మధు. ఏమీ పర్వాలేదు ప్రీతి, నీకోసమే అందరం వెయిట్ చేస్తోంది, పద అని తన చెయ్యి విడిపించుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు జై. శేఖర్ గారికి జానకి గారు వడ్డించగా ప్రీతికి జైకి మధు సర్వ్ చేస్తోంది. జై కూడా కొన్ని ఐటమ్స్ ప్రీతి ప్లేట్లో పెడుతూ ఉన్నాడు. వావ్, థ్యాంక్ యూ క్రిష్, నువ్వు నా కోసం సర్వ్ చేస్తున్నావు అని ఆనందంగా తినటం మొదలుపెట్టింది ప్రీతి. పెద్దవాళ్ళు ఇద్దరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ జైతో అలా చనువుగా మాట్లాడుతూ ఉంటే అందులోనూ జై ఏమీ అనకపోవటంతో మధుకి లోపల కాలిపోతూ ఉన్నది. తినేటప్పుడు ఎక్కువగా జైతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నది ప్రీతి. శేఖర్ గారు అడిగిన వాటికి సమాధానం చెప్తూ ఉన్నది అంతే. పెద్దవాళ్ళు తినటం అయిపోవటంతో బయటకు వెళ్లారు. ప్రీతి మెల్లిగా తింటూ జైతో మాట్లాడుతూ ఉంటే మధు తినకుండా అన్నం వేళ్లతో తిప్పుతూ వాళ్ళను చూస్తూ ఉన్నది. జై మధు ముఖం చూసి ఉంటే తెలిసేదేమో తను ఎలా ఫీల్ అవుతుందో, కానీ మన జైబాబు కనీసం మధును పట్టించుకున్నట్లు ఉన్నాడు. ఒక్కసారి మధు ఫేస్ చూసి ఉంటే ప్రపంచంలోని జలసి అంతా తన ముఖంలో కనిపించేది. ప్రీతి ఒక పక్క జైతో మాట్లాడుతూనే జైకు మధుకు మధ్య ఉన్న బాండింగ్ చూస్తూ ఉన్నది. ప్రీతి ఇక్కడకు వచ్చినప్పటి నుండి జై ఒక్కసారి కూడా ప్రేమగా మధుని చూడటం, దగ్గర కూర్చొని మాట్లాడటం కానీ చేయలేదు. కొత్తగా పెళ్లి అయిన జంటల్లో ఉండే సహజమైన సిగ్గు, వాళ్ళ మధ్య ఉండవలసిన ఆ కొత్త బంధంలో చిలిపి సరదాలు లేవు ఇద్దరి మధ్య. అది చూసి కన్నింగా నవ్వుకున్నది ప్రీతి. లంచ్ తిని కొద్దిసేపు వాళ్లతో ఉండి వాళ్ళ ఇంటికి ఫ్యామిలీతో లంచ్కు రావాలి అని ఇన్వైట్ చేసి మరీ వెళ్ళింది ప్రీతి. మధు జై వైపు చూసింది. ప్రీతిను పంపి మళ్ళీ ల్యాప్టాప్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేశాడు.
కోపం పీక్స్కు వెళ్ళింది మధుకు. విసురుగా జై దగ్గరకు వెళ్ళి అంతే విసురుగా ల్యాప్టాప్ లాక్కున్నది. ఏయ్ అని ల్యాప్టాప్ పడిపోయింది ఏమో అని షాక్ అయినట్లు కొంచెం గట్టిగా అరిచాడు జై. అంత కంగారు ఎందుకండి, నేను పడేయలేదు అన్నది మధు కొంచెం కోపంగా. అంత సడన్గా లాగితే పడింది అని అనుకున్నాను అన్నాడు జై. అవును మరి, ఇది పడి పగిలిపోతే మీ ప్రపంచమే ఆగిపోతుంది కదా అని వెటకారంగా అన్నది మధు. ఇంపార్టెంట్ ప్రాజెక్టు డీల్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి, ఆ మాత్రం కంగారు ఉంటుంది. నువ్వు ముందు ల్యాప్టాప్ ఇవ్వు అన్నాడు జై. నేను ఇవ్వను, సండే కూడా వర్క్ చేస్తూనే ఉంటారు, నాతో అస్సలు టైము స్పెండ్ చేయటం లేదు అని మళ్ళీ కోపంగా అన్నది మధు. నీకు చెప్పా కదా మధు, బిజీగా ఉన్నాను అని, మళ్ళీ అలాగే అడుగుతావు ఏమిటి అన్నాడు జై. ఆహా, తమరి బిజీ నేను ఉన్నప్పుడే మీకు గుర్తుకు వస్తుందా, లేదు అంటే ఎవరైనా ఒకటేనా అని అడిగింది మధు. లుక్ మధు, నాకు వర్క్ ఫస్ట్, తర్వాతే ఏదైనా అన్నాడు జై. నాకు ఇంత క్లాస్ తీసుకుంటున్నారు, కానీ మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు మాత్రం రాసుకొని పూసుకొని మాట్లాడతారు అన్నది మధు. అలాంటిదేమీ లేదు మధు అన్నాడు జై. అలాంటిదేమీ లేకపోతే ఆ అమ్మాయి ఉన్నంత వరకు కనీసం నాతో ఒక 4 మాటలైనా మాట్లాడారా? నేను ఎవరో స్ట్రేంజర్ అన్నట్లు ఉన్నారు. అదే ఆ ప్రీతితో అయితే మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నారు అన్నది మధు. ఆమె మా బాస్ కూతురు, అలాగే ఇంటికి వచ్చిన గెస్ట్ అన్నాడు జై. అందుకు కాదు అనకుండా అన్ని మర్యాదలు చేశాము కదా, అయినా నేను ఆ అమ్మాయితో మాట్లాడారు అని అనటం లేదు. తనతో అంత బాగా మాట్లాడే మాటల్లో నాతో కొద్దిగా అయినా ఈరోజు మాట్లాడారా అన్నది మధు. ఓ మధు, తను మా బాస్ కూతురు, నాకు మాత్రమే తనతో కొద్దిగా పరిచయం ఉన్నది, అందుకే నాతో ఫ్రీగా మూవ్ అయ్యింది, దానికే ఇంత చెయ్యాలా, ఇంత కోపమా అన్నాడు జై. తనతో ఉన్నప్పుడు నన్ను కనీసం పట్టించుకోలేదు, అందుకనే ఇంత చేస్తున్నాను. సరే, ఆమె వెళ్ళాకైనా మన టైం ఉంటుందా అంటే రూమ్లోనికి రాగానే మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకున్నారు, అందుకనే నా కోపం అన్నదే మధు. ఇప్పుడు నీ బాధ ఏమిటి మధు, నీ కోపం పోవాలి అంటే ఏం చేయాలి అన్నాడు జై. నా బాధ పోవాలి అంటే నన్ను ఈరోజు బయటకు తీసుకుని వెళ్ళాలి, అలాగే మీరు ఈరోజు ల్యాప్టాప్ పట్టుకుని కూర్చోవద్దు అని చెప్పింది మధు. ఓకే, దానికి ఇంత చెయ్యాలా అని కొద్దిగా అసహనంగా అన్నాడు జై. చెయ్యాలి మరి, లేకపోతే తమరకు నా కోసం టైం ఇవ్వాలి అని తెలియటం లేదు, వైఫ్కు కొద్దిగా స్పెషల్ కేర్ ఇవ్వాలి అని తెలియటం లేదు అన్నది మధు. నైట్ టైం ఇస్తున్నాను కదా మధు అన్నాడు జై. ఈరోజు సండే, ఎక్స్ట్రా కావాలి అన్నది మధు. కొద్దిసేపు రెస్ట్ తీసుకో, ఈవినింగ్ మూవీకి వెళదాం, ఓకేనా అన్నాడు జై. నిజంగానా అని ల్యాప్టాప్ పక్కన పెట్టి జై పక్కన కూర్చుంటూ అడిగింది మధు నవ్వుతో. అవును, నిజంగా నిజం అని అన్నాడు జై చిరునవ్వుతో. థ్యాంక్ యూ సో మచ్ అని హక్ చేసుకున్నది మధు. జై ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాడు మధు విషయంలో. తనకు ఇప్పటి వరకు పెద్ద పెద్ద కాస్ట్లీ నెక్లెస్, గోల్డ్, హై ప్రైస్ శారీస్ ఏవి కొనలేదు, అయినప్పటికీ ఎప్పుడు కావాలి అని అడగలేదు. కానీ చిన్న చిన్నవి అడిగినప్పుడు తను ఒప్పుకుంటే ఎంతో సంతోషిస్తుంది. అల్ప సంతోషి అని అనుకున్నాడు జై. చెప్పినట్లుగానే సాయంత్రం మూవీకి తీసుకుని వెళ్ళి తన కోరిక మేరకు బయట ఫుడ్ తినేసి వచ్చారు. ఈసారి మాత్రం బయట ఫుడ్ తినే ప్రసక్తే లేదు, ఇలా తింటే హెల్త్ పాడవుతుంది అని బెడ్ మీద పడుకుంటూ చెప్పాడు జై. నేను ఏదో రోజు తింటున్నట్లు చెప్తున్నారు మీరు, ఏదో అప్పుడప్పుడు మాత్రమే అన్నది మధు. అది కూడా వద్దు, కావాలి అంటే ఇంట్లోనే చేసుకుని తిను, అన్ని రకాల ఐటమ్స్ బయట దొరుకుతున్నాయి ఇప్పుడు, సో ఇంట్లో చేసుకో కావాలంటే అన్నాడు జై. మూతి తిప్పుతూ సమాధానం ఇవ్వకుండా పడుకున్నది మధు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.